ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే కనుక, ఈరోజు బాబాగారు మనకి ఏం సందేశం అందిస్తున్నారు అంటే కనుక, తల్లి ఈ శుభవార్తని అందుకున్నాక నువ్వు వెంటనే నోరు తీపి చేసుకుంటావు తల్లి. ఇది నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ జన్మెత్తాల్సిందే, తెలుసుకో తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశంతోనైతే బాబాగారు మన ముందుకైతే వచ్చారండి. మరి బాబాగారు ఏం సందేశం అందించినా కూడా మరి మన మంచి కోసమే అయితే జరుగుతుంది. కాబట్టి ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే వీడియోని చూడండి. బాబాగారు అసలు ఏం సందేశం తెచ్చారో చూద్దాం రండి. వెంటనే వినండి. ప్రతి ఒక్కరూ కూడాను ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇది విన్నాక ఎగిరి గంతులేసి నీ నోటినైతే తప్పకుండా తీపి చేసుకో. అర్థమైంది కదా బిడ్డ? నీ నీ జీవితంలో నీకు దక్కాలి అంటే ఖచ్చితంగా నువ్వు మళ్ళీ జన్మెత్తాల్సిందే అమ్మ తల్లి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ అదృష్టం అనేది తలుపు తట్టినప్పుడు మాత్రమే దాన్ని స్వాగతించాలి. అంతేకాకుండా ఎప్పుడైనా కానీ కర్మ ఫలితాలు ఉంటాయి కదా. అది మంచి చేస్తే మంచి కర్మను, చెడు చేస్తే చెడు కర్మను నీకు అందిస్తుంది. ఇదంతా కూడా అసలు ఏం చెప్తున్నారు బాబా? నాకు ఏది కూడా అర్థం కావడం లేదు. కాస్త అర్థమయ్యేటట్లుగా చెప్పండి, నేను వినాలి అనుకుంటున్నా శుభవార్త ఏంటి అసలు అని ఆశగా అడుగుతున్నావు కదా తల్లి. నీకోసమే చెప్తున్నాను వినుబిడ్డ. తల్లి యొక్క సందేశాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చింది. నువ్వు ఈ సందేశాన్ని వింటున్నావు అంటే ఖచ్చితంగా నా ఆశీర్వాదం, పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం అనేది ఉండబట్టే నువ్వు ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు. మరి ఇందులో ఉండే ఆంతర్యం నీకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా వినుబిడ్డ. అనగనగా ఒక ఊరిలో ఒక పేద రైతు కుటుంబం ఉంది. అయితే ఆ పేద రైతు కుటుంబం ఆకలితో ఎప్పుడూ కూడాను అన్నం కోసం అని చెప్పి ఏ రోజు పనులు ఆ రోజు చేసుకుంటూ ఉండేవారు. ఆ వచ్చిన డబ్బుతోటి తన యొక్క ఆకలిని తీర్చుకుంటూ ఉండేవారు. అయితే అలాగే గత కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది. అయితే ఒకరోజు అతనికి పని అనేది దొరకలేదు. పని దొరకకపోవటంతో ఆ రోజు తనకి బాగా ఆకలి వేసింది. అలా ఆకలి వేసింది అని చెప్పి మనసులో అనుకుంటూ తను అడవిలో నుంచి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోబోతున్నాడు. అలా ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో ఒక చెట్టు గట్టు దగ్గర ఒక పక్షి తను ఒక రొట్టె ముక్కని నోటికి కరిపించుకొని తెచ్చుకొని ఆ రొట్టె ముక్కని ఎంతో ఆశగా తినడానికైతే అలా గట్టు మీద పెట్టింది. అలా గట్టు మీద పెట్టిన క్షణంలోనే ఈ యొక్క వ్యవసాయదారుడు అంటే ఎవరైతే ఇతను పేద కుటుంబంలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఏంటంటే ఆ రొట్టె ముక్కని వెంటనే చేతితోటి తీసేసుకొని ఈరోజు నాకు ఆహారం దొరికింది కదా అని చెప్పి సంతోషంతో ఇంటికైతే బయలుదేరి వెళ్ళి ఆ రోజు తన కుటుంబం అంతా కూడాను ఆ రొట్టె ముక్కని తిని వారి యొక్క ఆకలిని తీర్చుకొని సంతోషపడ్డారు. కానీ ఇక్కడ పక్షి మాత్రం ఎంతో కష్టపడి ఎంత దూరం నుంచో ఆ రొట్టె ముక్కని తన యొక్క నోటితో పట్టుకొని బరువుగా ఎగురుకుంటూ మోసుకొని వచ్చి తిందామని చెప్పి ఆశగా అలా గట్టు మీద పెట్టుకుంది. అలా తన యొక్క నోటి దగ్గర తిండి తీసివేసినందుకు ఆ రొట్టె ముక్క తనకు తినాలి అనిపించే కోరికను కూడా తను చంపుకుంది. దాని గురించి ఆలోచించి కొన్ని రోజుల వరకు దానికి వర్షాల కారణంగా సరిగ్గా ఆహారం అనేది దొరకక ఆ యొక్క పక్షి ఆహారం అంటే తినలేకపోతే ఎవరైనా కానీ చనిపోవాల్సిందే కదా అని చెప్పి కొన్ని రోజులకి అలాగే పక్షి కూడా ఆకలితోటి అలమటించి ఆ యొక్క ఆకలిని తట్టుకోలేక
ఒక రోజైతే మరణిస్తుందన్నమాట. అలా మరణించిన ఆ పక్షి ఈ యొక్క వ్యవసాయుడు యొక్క కుటుంబంలో తన కొడుకు రూపంలో పుడుతుంది. అయితే ఆ వ్యవసాయదారుడు చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ నాకు కొడుకు పుట్టాడు అని చెప్పి ఎంతో గారాబంగా ఆ యొక్క పిల్లవాడిని పెంచుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత కొడుకు పుట్టిన వేళ విశేషం అతను కష్టపడిన సంపాదించిన డబ్బు ఏదేమైనప్పటికీ కూడాను తన ఒక స్థానంలో నిలదొక్కుంటాడు. అంటే కొంచెం డబ్బునైతే సంపాదించుకొని మరి పూటకి తెచ్చుకొని తినేటట్లుగా కాకుండా కొంచెం తన యొక్క ఆర్థిక పరిస్థితిని అయితే మెరుగుపరుచుకుంటూ ఉంటాడు. అలాగే ఆ యొక్క బిడ్డతోటి తన యొక్క కుటుంబ సమస్యలను ఏవి జోడించకుండా అల్లారు ముద్దుగా గారాబంగా ఆ బిడ్డను అయితే పెంచుకుంటాడు. ఇలా పెంచుకున్న తర్వాత అందరూ కూడాను ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లవాడు చాలా చక్కగా ఉన్నాడు, ఆ వ్యవసాయం చేసుకునే అబ్బాయికి ఎంత చక్కటి అందగాడు ఎలా పుట్టాడు, ఈ పిల్లోడు ఏంటి ఎంత అందంగా ఉన్నాడు అని ప్రతి ఒక్కరి చూపు కూడా ఆ పిల్లవాడి మీదే ఉంటుంది. ఆ మాటలు విన్న ఈ వ్యవసాయదారుడికి చాలా సంతోషం కలుగుతుంది. ఇప్పుడు మనకైనా చూడండి, ఎవరైనా కానీ మన బిడ్డ బాగున్నాడు, ఈ బిడ్డ వలే అందంగా ఉన్నాడు, భలే చక్కగా పెరుగుతున్నాడు అంటే మన కొడుకు నిండిపోతుంది. ఎవరైనా సరే తన బిడ్డల్ని పొగిడితే ఆ తల్లిదండ్రులకి ఆనందం చాలా ఎక్కువగా అయిపోతుంది కదా. అలాగే ఈ రైతుకు కూడా ఆ బిడ్డను పొగుడుతూ ఉంటే ఆ బిడ్డ ఎదుగుదల చూసి, ఆ బిడ్డ ఆనందాన్ని చూసి, ఆ బిడ్డ తెలివితేటల్ని చూసి తనకు సంతోషం అనేది చాలా ఎక్కువైపోయింది అన్నమాట. రోజు రోజుకి ఇలా సంతోషం అనేది ఎక్కువైపోతూ ఉండగా తనకు 15 ఏళ్ళు అయితే పిల్లవాడికి రానే వచ్చాయి. అబ్బా నా కొడుకు 15 ఏళ్ళు వచ్చాయి, ఇక నాకు ఏ బాధలు లేవు, ఏది ఉండదు, నా పిల్లవాడు చక్కగా మంచిగా చదువుకుంటున్నాడు, లైఫ్లో సెటిల్ అవుతూ ఉంటాడు అని అనుకున్న సమయంలో హఠాత్తుగా అనుకోకుండా ఒక పాము కాటు వల్ల ఆ పిల్లవాడైతే చనిపోతాడనమాట. ఈ యొక్క పిల్లవాడు చనిపోవటం తోటి వాళ్ళ అమ్మా నాన్నలకి తీరని దుఃఖం. ఎందుకంటే చెయ్యి అంటే చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుకున్న పిల్లవాడు లేక కలిగిన పుత్ర సంతానం అవ్వటంతో చాలా ఇదిగా చూసుకునే పిల్లవాడు అందులో చక్కటి మంచిగా ఎదిగి ఒకట్ల చేతికి అందుకున్నాడు అనుకునే సమయంలోని చనిపోతే ఏ తల్లిదండ్రులకు మాత్రం సంతోషం ఉంటుంది. అలాగే వీరు కూడా కుంగిపోయి ఆ దేవుళ్ళని తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ యముడిని మేము ఏం పాపం చేశాము, యమధర్మరాజా మాకు చేతికందని కొడుకుని తీసుకెళ్ళావు, అంత అన్యాయం ఏం చేశాం మేము అని చెప్పి ఇలా రోజు కూడా బాధపడుతూ కుమిలిపోతూ దేవుడిని తిట్టుకుంటూ యముడిని తిట్టుకుంటూ ఇలా కాలాన్ని గడుపుతూ ఉండగా ఒకరోజు నిద్రపోతే నిద్రలో ఆ రైతుకి యముడు కల్లోకి వస్తాడు. యముడు కల్లోకి వచ్చి నీ కొడుకు చనిపోవడానికి కారణాన్ని నేను చెప్తాను విను, నువ్వు ఒక 2 రోజులు దేవుని మందిరంలోని ఉండాలి, దేవుని మందిరం దాటి నువ్వు బయటికి వెళ్ళకూడదు, ఆ యొక్క దేవుని పూజ చేసుకుంటూ ఆ యొక్క భగవంతునిలో ధ్యానంలో ఉండిపోతే కనుక ఆ యొక్క చనిపోవడానికి కారణం నేను వివరించి చెప్తాను అని చెప్తే నాకు ఇలా కల వచ్చిందని చెప్పి భార్యకి అయితే చెప్తాడనమాట. ఆ రైతు అలా చెప్పిన తర్వాత ఆ భార్య కూడా సరేనండి మీరు 2 రోజులు దేవుని మందిరంలోనే ఉండండి అని చెప్పి ఆ యొక్క దేవుని మందిరం తలుపులు వేస్తే అతను ఆ దేవుని మందిరంలో అలా ధ్యానం చేసుకుంటూ ఉంటే అతనికి తీవ్రమైన నిద్ర వచ్చేసి ఆ నిద్రలోకి జారుకున్న తర్వాత ఎవరో ఒక యమదూత వచ్చి తన శరీరం నుంచి తన ఆత్మను తీసుకొని తన యొక్క యమలోకానికి తీసుకొని వెళ్తున్నట్టుగా కూడా అని తెలుస్తూ ఉంటుంది. చుట్టూ కూడా ఆ యొక్క యమలోకంలో పాపం చేసిన వాళ్ళు మమ్మల్ని కాపాడండి అని చెప్పి కొంతమంది వేడుకుంటూ ఉంటే మరికొంతమంది ఏమో ఆ నూనెలో వేపి వారిని వేపుడు చేస్తున్నారు. మరికొంతమంది పాపాత్ములను అయితే ఇతన్ని ఆ యమదూతకి ఆ యమధర్మరాజు నా దగ్గరికి తీసుకురండి అని చెప్తారు. అప్పుడు ఆ యమధర్మరాజు ఆదేశంతో యమదూత ఇతన్ని రైతుని ఆ యొక్క యమధర్మరాజు దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆ రోజు కూడా నువ్వు పరమేశ్వరుని తిడుతున్నావు, అంతేకాకుండా నీ యొక్క కొడుకుని నేను బలి తీసుకున్నానని చెప్తున్నావు, అదిగో అక్కడ కొంతమంది చనిపోయిన వ్యక్తులు ఉన్నారు, వారిలో నీ యొక్క పుత్రుడు ఎవరో చూసుకో, పో వెళ్ళి అని చెప్పి ఒక పక్కకు చూపిస్తాడనమాట. అప్పుడు ఆ రైతు అక్కడున్న వ్యక్తులలో తమ కొడుకు ఎవరా అని చెప్పి చూస్తూ ఉండగా
తన కళ్ళకి తన కొడుకు కనిపించడం లేదు. అలా కొంతసేపు అయ్యేసరికి కనిపించారు. ఆ సంతోషంలో యమధర్మరాజా ఇదిగో ఇతనే నా కొడుకు అని చెప్పేసరికి అతని యొక్క కొడుకుని యమధర్మరాజు పిలుస్తారు. అలా పిలిచిన తర్వాత, అయ్యా నీవు నా కారణంగా చనిపోయావు అని చెప్పి నీ తల్లిదండ్రులు అనుకుంటున్నారు, నన్ను తిట్టుతున్నారు. అంటే ఇతను మీ తండ్రేనా అని చెప్పి అంటే, లేదు యమధర్మరాజు, ఇతను నా తండ్రి కాదు. ఎందుకంటే ఇతను నా తండ్రి అయితే మంచి చేసేవాడు కదా, నా తండ్రి కాదు. కాబట్టే ఒకానొక రోజు ఒక పక్షి ఎంతో దూరంలో నుండి ఒక రొట్టెని తీసుకొని ఆకలితో పాపం తను గట్టు మీద పెట్టుకొని తిందామని చెప్పి అనుకున్న సమయానికి ఆ రొట్టె ముక్కని నోటి దగ్గర నుంచి లాక్కొని వచ్చేశాడు. ఆ యొక్క పక్షి ఆకలితో చనిపోయింది. ఆ పాపం వల్ల తనకి నోటికి దక్కిన దాన్ని తన నోటి దగ్గర నుంచి తీసివేశారు. కాబట్టి ఆ పాపం తగిలి నేను ఈ రోజున చనిపోయాను అని చెప్పి చెప్తాడనమాట. ఇక ఆ యొక్క రైతుకి ఏం చేయాలో కూడా అర్థం కాక కళ్ళు బైర్లు కమ్ముతాయి. బైర్లు కమ్మి పడిపోయి లేచేసరికి దేవుడు మందిరంలో ఉంటాడు. తర్వాత దేవుని గది తలుపులు తీసుకొని బయటకు వచ్చి జరిగిందంతా కూడా భార్యకి చెప్పి వివరిస్తాడనమాట. అంటే ఎవరు చేసుకున్న కర్మ ఫలితం వాళ్ళే అనుభవించాలి అని. అది చిన్న కర్మ అయినా కానీ పెద్ద కర్మ అయినా కానీ ఏదో ఒక రూపంలో ఆ కర్మ అనేది మళ్ళీ మన దగ్గరికి వచ్చి చేరుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే కానీ ఇది చిన్నదేనా అని చెప్పి అనుకోకూడదు. మరి ఆ యొక్క పక్షే కదా తన నోటి దగ్గరున్న రొట్టె కదా అని చెప్పి ఆ రోజు అనుకున్నాడు. కానీ ఈరోజు తనకి 15 సంవత్సరాల కొడుకు దూరం అయిపోయాడే. మరి అది ఎంత బాధ. ఆ యొక్క రొట్టె బాధతోటి ఆ పక్షి ఆకలితో అలమటించి చనిపోయింది. అది కూడా మరి దానిది ప్రాణమే కదా. ఈ పిల్లవాడిది కూడా ప్రాణమే. ఇప్పుడు మనిషి ఒక జీవి భూమి మీదకు వచ్చినప్పుడు ఆ జీవి ఏ రూపంలోనైనా ఉన్నాయి, పక్షి రూపంలోనైనా ఉండనివ్వండి, జంతువు రూపంలో ఉండనివ్వండి, లేదా మనిషి రూపంలోనైనా ఉండనివ్వండి, చిన్న కీటకం రూపంలోనైనా ఉండనివ్వండి, కానీ ఆ యొక్క జీవికి కూడా ప్రాణం అనేది ఉంటుంది. ఆ యొక్క ప్రాణానికి ఒక విలువ ఉంటుంది. శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అని చెప్పి అంటారు కదా. మరి ఎవరి ఆజ్ఞతో ఎవరి నోటి దగ్గర తీసే అధికారం ఎవరికి ఉంటుంది? కాబట్టి ఎప్పుడూ కూడాను ఎవరి నోటి దగ్గరది కూడా మనం తీసుకోకూడదు. ఒక్క నోటి దగ్గరది మాత్రమే కాదు, మనం తెలిసైనా తెలియకైనా కానీ మన వల్ల అవతలి వారికి ఏ ఇబ్బంది, ఏ చిన్న కష్టం కూడాను కలగకూడదు. బిడ్డ, ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైంది కదా. నువ్వు ఎన్నో రకాలుగా నీకు ఇంట్లో గొడవలైనప్పుడు కూడాను, నీ భర్తకి అన్నం పెట్టేటప్పుడు కానీ ఎన్నిసార్లు తనుమా అంటూ ఆ అన్నంలో చేయి కడిగేసుకుంటారు. ఒక్కసారి ఆలోచించు. అప్పుడు నువ్వు తన నోటి దగ్గర ఆకలితో పళ్ళెం దగ్గర కూర్చున్న ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం మంచిదైనా చెడ్డదైనా సరే, అది ఏది ఏమైనప్పటికీ కూడాను తను ఆ రోజు పస్తు ఉండవలసి వచ్చింది కదా. దానికి కారణం నువ్వే కదా. మరి అలా పస్తు ఉండటానికి కారణం నువ్వే అయినప్పుడు ఆ యొక్క పాపం కూడా నీదే అవుతుంది కదా. మరి నువ్వు సంతోషంగా ఎలా జీవించగలుగుతున్నావు? ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు? నువ్వు కడుపు నిండా ఎలా తిండి తినగలుగుతున్నావు? ఆ తిన్నది ఎలా అరిగించుకోగలుగుతున్నావు? నీ భగవంతుడు ఆ పాపానికి శిక్ష వేయకుండా ఉంటారా? దాని యొక్క కర్మ ఫలితం అనేది నీకు దక్కకుండా ఉంటుందా? తల్లి, గుర్తుంచుకో. ఇక్కడ నువ్వు వినాల్సింది శుభవార్త ఏంటి అంటే కనుక, ఇప్పుడు నీకు వాస్తవాలు అనేవి కొన్ని అర్థమయ్యాయి. ఎప్పుడైనా కానీ ఒక నీటిలో చీమ పడి తన ప్రాణం కోసం అల్లాడుతూ కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ చీమను బయటకు తీసి నేల మీద వదిలేస్తే అది సంతోషంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాని ప్రాణం నువ్వు కాపాడినందుకు దానికి తెలియకపోయినా భగవంతునికైతే ఖచ్చితంగా తెలుసు. దానికి కృతజ్ఞతగా భగవంతుడు నీకు ఏమి ఇవ్వాలో కూడా భగవంతునికి తెలుసు. అదేవిధంగా ఎప్పుడైనా సరే కానీ మనం అవతలికి వారికి సహాయం చేసేటప్పుడు ఆ సహాయం ద్వారా మనకు ఏదైనా దక్కుతుంది అన్న ఉద్దేశంతో చేయకూడదు. నిస్వార్థంగా సహాయం చేసినప్పుడు మాత్రమే భగవంతుడు మనకు నిస్వార్థంగా ఇవ్వాల్సినవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఎప్పుడైనా కానీ ఏ మనిషి అయినా కానీ స్వార్థం, ఈర్ష, అసూయ ఇవి ఏవీ లేకుండా
ఒకరు నాశనం అయిపోవాలి అని కోరుకోకుండా ఎప్పుడైతే వారి కోసమే కృంగిపోతూ ఉంటారో, అనారోగ్య పాలైపోవాలి అనే ఆశ అనేది ఉంటే అది మళ్ళీ తిరిగి మనకే తగులుతుంది. అది మళ్ళీ తిరిగి మన వరకే వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇదే నిజం, ఇదే సత్యం. దీని మీదనే కర్మ ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి బిడ్డ. ఇప్పుడు నువ్వు వినబోతున్న శుభవార్త ఏంటి అంటే కనుక, నువ్వు చేసిన మంచి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ మంచి కర్మల రూపంలో నువ్వు ఎదురు చూస్తున్న ధనం అనేది నీ ఇంట అడుగు పెట్టబోతుంది. నువ్వు ఏవైతే కర్మలు మంచివి చేసున్నావో వాటికి ఫలితం అనేది నీకు అందబోతుంది. కాబట్టి నువ్వు ఆ యొక్క ధనలక్ష్మిని ఇంట అడుగుపెట్టిన తర్వాత ఖచ్చితంగా నువ్వు నోరు తీపి చేసుకోవాలి. అలా కాకుండా ధనలక్ష్మి వచ్చేటప్పుడు అది ఎలా వస్తుందో, ఎటు నుంచి వస్తుందో అని చెప్పి తెలియకుండా నిర్లక్ష్యం చేసుకొని దాన్ని కనుక నువ్వు చేజార్చుకున్నావు అంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ నువ్వు జన్మెత్తాల్సిందే. ఎందుకంటే అదృష్టం అనేది ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది. అది ఏదో ఒక రూపంలో తలుపు తడుతుంది. నువ్వు అలర్ట్గా ఉండాలి. నువ్వు ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి అవకాశాన్ని కూడాను సద్వినియోగపరుచుకోవాలి. అలా సద్వినియోగపరుచుకోగలిగితేనే నీ జీవితంలో ప్రతీదీ కూడా నీ వద్దకు వచ్చి చేరుతుంది. అర్థమైంది కదా. మరి ఈరోజు ఆ బాబాగారు అందించాలి అనుకుంటున్న శుభవార్త ఏంటో మీరు తెలుసుకున్నారు కదా. మరి ఈరోజు ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడాను ఓం సాయిరామ్ అని కామెంట్ అయితే చేయండి. రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.